హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమంది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి వీడియోలు మనకు ముందుగా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పద్మమ్మ ఆ పూలు పెట్టుకోవడంతో సింహాద్రి దగ్గరికి వెళ్ళి లోపలికి రాయి నీతో మాట్లాడాలి అని చెప్తుంది. మత్తు ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కలేదు, కానీ ఎక్కకూడదన్న వాళ్ళకి మాత్రం బాగా ఎక్కింది అని అనుకుంటూ ఉంటాడు సింహాద్రి మనసులో. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు లోనికి బాగోదు, నువ్వు వెళ్ళి లోపలికి అని చెప్పి సింహాద్రి చెప్తాడు. లోపల పిల్లలు ఉంటే ఏందయ్యా లోపలికి రావడానికి అంటూ పద్మమ్మ చెప్తుంది. ఈ మత్తు బాగా ఎక్కినట్టుంది. సీన్ గారిని వాడి భార్యని సెకండ్ షో సినిమాకి వెళ్ళమంటే బాగుండేది, ముందు ఆ మల్లెపూలు తీసే అంటూ సింహాద్రి చెప్తాడు. లాయరమ్మ బిడ్డ పెళ్లి గురించి మాట్లాడాలి, లోపలికి రా అంటే మల్లెపూలు తీసేయంటే ఏంటయ్యా అంటూ పద్మమ్మ అడుగుతుంది. ఈ నువ్వే కదా తెచ్చావు అంటూ సింహాద్రికి పద్మమ్మ చెప్తుంది. నీకెవరు ఇది చెప్పారు అంటూ సింహాద్రి అడుగుతాడు. అలెక్కి చెప్పింది అని పద్మమ్మ చెప్తుంది. ఓ గట్ల చెప్పిందా అంటూ సింహాద్రి చెప్తాడు. తెచ్చినాలే కానీ నేనే నీకేం అనిపిస్తలేదు కదా అంటూ సింహాద్రి పద్మమ్మని అడుగుతాడు. ఏమనిపిస్తుంది, ఏమనిపించట్లేదులే అంటూ పద్మమ్మ చెప్తుంది. మత్తుకున్నట్టు నెత్తి తిరుగుతున్నట్టు ఏదైనా అనిపిస్తుందా అంటూ సింహాద్రి అడుగుతాడు. మందేమన్నా కొట్టి తెచ్చినావా ఏంటి అంటూ పద్మమ్మ అడుగుతుంది. కొట్టిన మందే పని చేయట్లేదు అనుకుంటూ ఉంటాడు సింహాద్రి మనసులో. ఏదో అన్నట్టున్నావు అంటూ పద్మమ్మ అడుగుతుంది. ఏం లేదులే పద, పైసలు లెక్క తెలుసుకోవాలి, లోపలికి బా అంటూ పద్మమ్మ చెప్తుంది. పద్మమ్మ వెళ్ళిపోగానే సినుని పిలిచి సింహాద్రి తిడతాడు. మరి సంఖ్యాలు అది అసలు ముందు ఏం పని చేయట్లేదు, నీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు సీనుని. నాకు చెట్టు కింద పూజారి ఇచ్చాడని చెప్పడం. ఈ కాదరా భారీ మనసు గెలుచుకోవడం ఎలాగో అది ముందు ఆలోచించు అని చెప్పి సీనుకి చెప్పి సింహాద్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆనందికి పూర్ణిమ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని తెలిసి పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పూర్ణిమని చూడగానే ఆనందికి ఆయన చెప్పింది గుర్తొస్తుంది. మా అమ్మనే కాదు మా నాన్న పెళ్లి చేసుకుని ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఈ పూర్ణిమ అని చెప్పిన దాన్ని మళ్ళీ వాళ్ళ అత్తయ్య ఎవరో కాదు చైత్రకి తండ్రి మీ మామయ్య గారే అని చెప్పిన విషయాన్ని అన్నీ గుర్తుకొచ్చి వాళ్ళని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మీకెవరమ్మా చెప్పారు మాకు యాక్సిడెంట్ జరిగిందని అంటూ పూర్ణిమ అడుగుతుంది. ఇందమ్మగారు చెప్పారు అంటూ ఆనంది చెప్తుంది. అది యాక్సిడెంట్ కాదు వదినా, అది ఖచ్చితంగా మర్డరే అంటూ చైత్ర చెప్తుంది. పూర్ణిమ ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ అత్తయ్య గారే నన్ను పంపించడానికి ఇలా చేశారు, కానీ మేము దొరకలేదు అనుకుంటూ ఉంటుంది పూర్ణిమ మనసులో. కావాలని జరిగింది వదినా, అది ఒకవేళ రాంగ్ డ్రైవింగ్ అయి ఉంటే మేము ఎప్పుడైతే తప్పుకున్నామో అది వెళ్ళి ఏదో ఒక చెట్టుని గుద్దుకోవాలి కదా, అలా జరగకుండా అదే కరెక్ట్గానే వెళ్ళింది, అది ఎవరో కావాలని చేశారు వదినా అంటూ చైత్ర ఆనందికి చెప్తుంది. మీరేమంటారు అంటూ ఆనంది పూర్ణిమని అడుగుతుంది. నా అభిప్రాయం కూడా అదేనమ్మా అంటూ పూర్ణిమ చెప్తుంది. మా అమ్మకి గతంలో ఉన్న భయానికి ఇప్పుడు జరిగిన దానికి ఏదో సంబంధం ఉందొదినా, దాన్ని అడుగుతుంటే మా అమ్మ నాకు చెప్పట్లేదు అంటూ చైత్రకి చెప్తుంది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఏం చేస్తాం అంటూ పూర్ణిమ చెప్తుంది. ఇప్పుడు మనం తప్పుకున్నాం కాబట్టి ఇంట్లో ఉన్నాం, లేకపోతే హాస్పిటల్లో ఉండేవాళ్ళం కదా అంటూ చైత్ర చెప్తుంది. మనం చచ్చిపోతే అడగడానికి కూడా ఎవరు లేదు అంటూ చైత్ర వాళ్ళ అమ్మకు చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆనంది అలాంటివి ఏం జరగవు, మీరు భయపడకండి అని చెప్పడంతో పూర్ణిమ జరుగుతాయి, ఎందుకు జరగకుండా ఉంటాయి, చైత్ర నువ్వు లోపలికి వెళ్ళు అంటూ చైత్రని వాళ్ళ అమ్మ లోపలికి పంపిస్తుంది. వెంటనే చైత్రని లోపలికి పంపించగానే పూర్ణిమ ఆనందితో ఇలా చెప్తుంది. అది భయపడకూడదని నేను నీ ముందు నిజం చెప్పట్లేదు, కానీ మాకు ఖచ్చితంగా ప్రమాదం ఉంది అని చెప్పడంతో వెంటనే ఆనంది మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. మా అత్తయ్య గారికి ఈవిడ పైన కోపం ఉంది, కానీ మరీ చంపేంత మనస్తత్వం మా అత్తయ్య గారిది కాదు, ఖచ్చితంగా నాకు తెలుసు అనుకుంటూ ఉంటుంది ఆనంది. గొడవ పొరపాటు జరిగింది ఖచ్చితంగా అనుకుంటూ ఉంటుంది ఆనంది. ఏమంటే అమ్మ ఆలోచిస్తున్నా అంటూ పూర్ణిమ అడుగుతుంది. ఇంతలో ఆనంది ఇది కూడా ఆలోచిస్తుంది. నేను సునంద గారి కోడలని తెలుసు, కానీ మీరు నాకు ఎప్పుడూ చెప్పలేదు మా మామయ్య గారే మీ భర్త అని. మీరు చెప్పినంత వరకు నేను మీ ముందు ఇప్పుడు ఓపెన్ అవును, నాకు ఇప్పుడు అన్నీ తెలుసు, కానీ నేను అడగలేను, అడిగి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, మీరు ఎప్పుడు నాకు చెప్తారో అప్పుడే మిమ్మల్ని అడగగలుగుతాను నా దగ్గర ఉన్న ప్రశ్నలన్నీ అనుకుంటూ ఉంటుంది ఆనంది మనసులో. ఇంకా మనం అంతలాగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచించిన తేలిగ్గా ఈ సమస్య పరిష్కారం కాదు అంటూ పూర్ణిమ చెప్తుంది. మీరు చంపేంత తప్పు ఏం చేశారండి, మీరే తప్పుగా ఆలోచిస్తున్నారేమో అంటూ ఆనంది చెప్తుంది. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ అవసరాలు కూడా మనల్ని ప్రాణాలు తీయవచ్చు అంటూ పూర్ణిమ చెప్తుంది. అర్థం చేసుకునే విధానం తప్పుగా ఉన్నప్పుడు అబద్ధాలు కూడా తెలియని భయాలే కదా అవుతాయి అంటూ ఆనంది చెప్తుంది. ఆనందికి నేను శశికాంత్ గారి భార్యని తెలుసో లేదు, తను మాత్రం అత్తగారికే సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది ఏంటో అనుకుంటూ ఉంటుంది పూర్ణిమ మనసులో. జరిగిందంతా మర్చిపోయి ధైర్యంగా ఉండండి అంటూ ఆనంది చెప్తుంది. లేదమ్మా, ఊరికే ఏదో కారు వచ్చి వెళ్ళిపోయి ఉంటే నేను భయపడేదాన్ని కాదు, కానీ వాడు ఫోన్ చేసి ఒక మనిషి నాకు ఫోన్ చేశాడు, తప్పించుకున్నానని అనుకోకు, నువ్వు నీ కూతురిని తీసుకొని వెళ్ళిపోకపోతే నువ్వు ఎక్కడున్నా సరే వెతికి మరి నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడు చెప్పు, దాన్ని అంత మూర్ఖంగా మనం ఎలా తీసుకుంటాము, వాళ్ళు కావాలని ఫోన్ చేసినప్పుడు అంటూ పూర్ణిమ చెప్తుంది. మా అత్తయ్య గారు మరి ఇంత దారుణంగా ఆలోచించరే, కనీసం పెళ్ళి ఆపాలని, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, మీరు నాతో రండి మా ఇంటికి వెళ్దాం,
మీరు ఇక్కడ ఉండడానికి భయపడుతున్నారు కదా, మా ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పి ఆనంది చెప్పగానే మీ ఇంటికా అంటుంది. పూర్ణిమ మీరు మా ఇంట్లోనే ఉండండి పెళ్ళి అయ్యేంత వరకు అని చెప్పి ఆనంది చెప్తుంది. వద్దమ్మా మేము ఎక్కడికి రాం, మేము ఇక్కడే ఉంటాం అంటూ పూర్ణిమ చెప్తుంది. మీకు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించిన వ్యక్తి నాకు తెలియదు, కానీ మీకైతే ఏం కాదు, నేను మీకు హామీ ఇస్తున్నాను అంటూ ఆనంది చెప్తుంది. ఒకవేళ మీకు ఎవరి మీదైనా ప్రమాదం ఉంది అని భయపడుతుంటే ఆ వ్యక్తి పేరు చెప్పండి అంటూ ఆనంది అడుగుతుంది. చెప్తే మీ అత్తయ్య గారి పేరే చెప్పాలి, చెప్పినా ఏ ఉపయోగం ఉండదని తెలుసు. ఒకవేళ నేను నీ దగ్గర ఓపెన్ అయిపోతే నీ నుండి అందే సహాయం కూడా మాకు అందదు. నా కూతురు పెళ్ళి అయ్యేంతవరకు నీకు ఈ నిజం చెప్పను. పెళ్ళిలో ఎలాగో తెలుస్తుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటూ ఉంటుంది పూర్ణిమ మనసులో. నేనేం మీకు చెప్పలేనమ్మా, నేను కోరేది ఒకటే, ఈ పెళ్ళి తొందరగా జరిపించండి, రేపే జరిపించండి అంటూ చెప్తుంది. లేదు, మాకు జ్యోతమ్మ కూతురి పెళ్ళి కూడా ఆమెకు నచ్చినట్టు జరగలేదు, ఇప్పుడు జరగదు. మా జ్యోతమ్మ కూతురు పెళ్ళి కూడా ఆవిడ అనుకున్నట్టు జరగలేదు, ఇప్పుడు కొడుకు పెళ్ళైనా ఖచ్చితంగా జరగాలి అంటూ ఆనంది చెప్తుంది. మీరు ఎందుకు అలా భయపడుతున్నారు, సెక్యూరిటీ ఉన్న దగ్గర పెడతాను రండి అని చెప్పడంతో మీ అమ్మాయికి ఎంత చెప్పినా అర్థమయ్యేటట్లేదు, ఎలా చెప్పాలి అనుకుంటూ ఉంటుంది పూర్ణిమ మనసులో. ఖచ్చితంగా రేపే జరిపించండి ఈ పెళ్ళి అంటూ చెప్తుంది. సరే నేను ఇక బయలుదేరుతాను అంటూ ఆనంది బయలుదేరుతూ ఉంటుంది. దారిలో వెళ్తూ ఉంటుంది ఆనంది పూర్ణిమ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడికి ఆదిత్య వచ్చి కారు ఆపుతాడు. ఎక్కడికి వెళ్ళావు ఆనంది, ఇలా నడిచి వెళ్తున్నావు ఏంటి అంటూ ఆదిత్య అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు, కారు కూడా తీసుకోకుండా అని అడగడంతో పూర్ణిమ గారిని కలవడానికి వెళ్ళాను, మీతో మాట్లాడాలి అంటూ ఆదిత్యకి చెప్తుంది. ఇక్కడ కాదు, ముందు కారు ఎక్క, అసలు ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ ఆదిత్య చెప్తాడు. నువ్వు నీ కూతురుని తీసుకుని వెళ్ళకపోతే ఈ ఊరి నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించిన విషయాన్ని పూర్ణిమకి ఆనందికి చెప్తాడు. ఆనంది వచ్చి ఆదిత్యకి చెప్తుంది. ఎవరు ఫోన్ చేశారో తెలియదు, ఎవరు బెదిరించారో తెలియదు, కానీ పూర్ణిమ గారు మాత్రం చాలా భయపడుతుంది అని చెప్తుంది ఆదిత్యకి. ఆనంది నీ మీదకి ఏమన్నా మా అమ్మ మీద అనుమానంగా ఉందా అంటూ ఆదిత్య అడుగుతాడు. నేను జనరల్గానే అడుగుతున్నాను చెప్పు, ఎందుకంటే మనం ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం అంటూ ఆదిత్య ఎలా మాట్లాడతాడు. నీ రోజులు నేను నీకు నిజం చెప్పలేక, నిజం తెలిస్తే మా అమ్మ పరువు పోతుందని, అసలు నువ్వు ఎలా అర్థం చేసుకుంటావా అని ఆగిపోయాను, కానీ ఇప్పుడు నీకు నిజం తెలుసు, ఇప్పుడు మా అమ్మ మీద నీకేమైనా అనుమానం ఉందా అంటూ ఆదిత్య అడుగుతాడు. లేదండి, నాకేం అత్తయ్యకి మీద అనుమానం లేదు అంటూ ఆనంది చెప్తుంది. అత్తయ్య స్వభావం అలాంటిది కాదండి అంటూ ఆనంది చెప్తుంది. తను కాకుండా తన భర్తకి ఇంకొకరు ఉన్నారు అంటే ఎవరు మాత్రం అంత ఈజీగా ఊరుకోగలరు ఆదిత్య గారు అంటూ ఆనంది ఆదిత్యకి చెప్తుంది. ఒకటి, భర్త తన నమ్మకాన్ని కోల్పోయాడు అంటే కోపం బాధ ఒకటైతే, బయటికి ఈ విషయం తెలిస్తే సొసైటీలో ఎలా చూస్తుందో, తన పిల్లలకి ఎలా గౌరవం ఇస్తుందో, ఎలాంటి విలువ ఉంటుందో అన్న భయాలు కూడా ఆవిడకు ఉంటాయండి. అయినా కూడా మన అత్తయ్య అలాంటి తప్పు చేస్తుందని నేను అనుకోను. మా జ్యోతమ్మ జ్యోతమ్మ ఎవరు, సొంత వియ్యపురాలకే చేతి నుంచి పెళ్లి చేస్తే ఆ బాధని అత్తయ్య గారు జీవితాంతం మోయాలి, అలాంటప్పుడు ఎలాగా, అందుకే అత్తయ్య గారు ఇలా చేసే మనిషి కాదండి అంటూ ఆనంది ఆదిత్యకి చెప్తుంది. అవునా ఆనంది, నువ్వు చెప్పింది కరెక్టే అంటూ ఆదిత్య కూడా చెప్తాడు. చాలా రిలాక్స్గా పాటలు వింటున్నావు ఏంటి జీవన అంటూ వచ్చి చైతన్య అడుగుతాడు. నువ్వేమో పుట్టింటికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకున్నావు, వదిన కూడా పెళ్ళి హడావిడిలోనే ఉంది, కానీ వదిన మాత్రం అన్నీ పట్టించుకుంటే నువ్వేం పట్టించుకోకుండా బ్యాగ్ సర్దుకొని మాత్రం పెట్టుకున్నావు, కనీసం పుట్టింటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు నీకు, ఎందుకు నువ్వు ఈ పెళ్ళికి నాకు ఏం సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నావు అంటూ జీవనని చైతన్య అడుగుతాడు. నేను ఎలా ఉంటే నీకేంటంట, అయినా జరుగుతుందో లేదో తెలియని పెళ్ళికి హడావిడి ఎందుకు అంటూ జీవన చెప్పేస్తుంది. ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటూ చైతన్య అడుగుతాడు. ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను, రోజుకొకలా ప్రవర్తిస్తున్నావు, జరుగుతున్నది ఎవరో పరాయి వాళ్ళ పెళ్ళి కాదు, సొంత మీ తమ్ముడు పెళ్ళి, ఇప్పుడు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటూ జీవనని అడుగుతాడు చైతన్య. వెంటనే జీవన ఏదో క్యాజువల్గా అన్నానులే, దానికి నువ్వు ఇంతలా మాట్లాడాలా అంటూ జీవన చెప్తుంది. ప్రవర్తన అసలు ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు వదినతో బాగా ఉంటావు, కొన్నిసార్లు నువ్వు ఖచ్చితంగా తప్పు చేస్తున్నావు అన్నట్టుంటావు. నిన్న బాగానే ఉన్నావు, కానీ ఈరోజు మాత్రం ఏదో అయ్యింది, ఏదో తేడాగున్నావు అంటూ చైతన్య అనగానే మార్పు నువ్వు చూసే విధానంలో ఉంది, కానీ నేను చేయట్లేదు అంటూ చెప్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ నువ్వేదో తప్పు చేస్తున్నావు జీవన ఖచ్చితంగా అంటూ చైతన్య చెప్తాడు. నేనేం తప్పు చేయట్లేదు పోరా, నేను తప్పు చేస్తున్నాను అంటున్నావు కదా, ఆధారాలతో మాట్లాడు, ఏమీ లేకుండా ఊరికి ఇలాంటి మాటలు అనకాకు నువ్వు అంటూ జీవన చైతన్యకి చెప్తుంది. సరే కదా, ప్రూఫ్స్ కావాలి కదా నీకు, అయితే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అంటూ చైతన్య చెప్తాడు. నాకు ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసులే అంటూ జీవన చెప్తుంది. ఒక మనిషి మంచిగా ఉన్నాడు అంటే ఎప్పుడు ఇలాగే చూపిస్తూ ఉండాలి. మనం తప్పు చేస్తున్నంతకాలం ఎదుటి మనిషి కూడా మనకు తప్పు చేసినట్టే కనిపిస్తాడు. నువ్వు ముందు మంచిగా అర్థం చేసుకోవడం నేర్చుకో అంటూ జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూర్ణిమ ఆలోచిస్తూ పనుకో ఉంటుంది, తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి, తనకు వచ్చిన కాలు గురించి. అలా మేల్కొని ఉండడంతో
ఎవరో డోర్ కొడుతున్నట్టు వినిపిస్తుంది. ఎవరై ఉంటారు ఈ టైంలో, మా కోసం ఎవరు వస్తారు అనుకుంటూ ఉంటుంది పూర్ణిమ. ఎవరది అని అడగంగానే పూర్ణిమ, నేనే, గొంతు గుర్తుపట్టలేదా అంటూ అతను సమాధానం ఇస్తాడు. నిన్ను నీ కూతుర్ని చంపేస్తాను నేను అని చెప్పిన వాయిస్ అదే గొంతు అనుకుంటూ ఉంటుంది. గుర్తుపట్టావా? చెప్పాను కదా, లగేజ్ తీసుకొని ఊరు వదిలేసి వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎక్కడున్నావు, అర్థం కాలేదా అంటూ అడుగుతాడు. ఎవరు నువ్వు, ఎవరు పంపించారు నిన్ను అంటూ పూర్ణిమ అడుగుతుంది. తలుపు తీ చెప్తాను అంటూ అతను చెప్తాడు. సునంద నన్ను చంపడానికి రౌడీని పంపించింది, తలుపు తీస్తే చంపేస్తాను అనుకుంటూ ఉంటుంది పూర్ణిమ మనసులో. తీస్తావా లేదా అంటూ డోర్ కొడుతూ ఉంటారు. ఈ శబ్దానికి చైత్ర కూడా నిద్రలేచేస్తుంది. ఏమైందమ్మా, ఎవరమ్మా డోర్ కొడుతున్నారా అని అడగంగానే, కామ్గుండు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ, మాట్లాడుకు, నువ్వు కామ్గుండు, తలుపు తీయమని అరుస్తున్నాడు కదా, వాడు మనల్ని చంపడానికి వచ్చాడులే, నువ్వు అరవకు అంటూ పూర్ణిమ చెప్తుంది. ఎందుకమ్మా వాడు మనల్ని చంపడానికి వచ్చాడు, ఎవడు వాడు అసలు అంటూ చైత్ర అడుగుతుంది. నాకేం తెలిసే, నువ్వేం మాట్లాడుకో. చంపడం ఏంటమ్మా, మార్నింగ్ చేసి చంపాలనుకున్నాడు కదే, వాడే ఇప్పుడు వచ్చింది అంటూ పూర్ణిమ చెప్తుంది. ఆ యాక్సిడెంట్ పొరపాటున జరిగిందని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నావు, వాడు నాకు ఫోన్ చేసి బెదిరించాడు అంటూ చైత్రకి చెప్తుంది పూర్ణిమ. ఏమని అని, ఈ పెళ్ళి ఆపేయాలంట, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంట అంటూ నాకు చెప్పాడు, లేదంటే మనం చంపేస్తాడంట అంటూ పూర్ణిమ చెప్తుంది. వెంటనే వీళ్ళేం రియాక్ట్ అవ్వట్లేదని అతను కిరాసిన్ పోసి తలుపు ఓపెన్ చేస్తాడా లేదా కిరోసిన్ పోయమంటారా అంటూ కిరోసిన్ లోపలికి అమ్మ చూడు కిరోసిన్ పోస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు. ఆనంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు, నేను కోరుకున్న ప్రకారం శ్రీతన్కి చైత్రకి పెళ్ళి అవ్వాలి అంటూ ఆనంది చెప్పడంతో, ఆనంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ సునంద మాట్లాడుతున్నాడు. అత్తయ్య గారు, మీకు పెళ్ళి జరగకూడదని కాదు, చైత్ర తండ్రి మామయ్య గారు అని తెలియకపోవడం